నీ బిడ్డలను చూచో, నీ భర్తను చూచో, నీ భార్యను చూచో, నీ ఇంటి వారిని చూచో. ఎందుకు పనికిరాని దానవు, పనికిరాని వాడవు అనే ముద్ర ఈ రోజు నీ మీద పడి ఉండొచ్చు. కానీ యేసయ్య మాటలు వింటూ ఉంటే, యేసయ్య సన్నిధిలో నువ్వు నిలబడి ఉంటే, ఎందుకు పనికి రావు అన్న నిన్ను అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నా దేవుడు తయారు చేయబోతున్నాడు. ఒకప్పుడు నువ్వు నిష్ప్రయోజకుడివే, ఒకప్పుడు నువ్వు నిందించబడిన వాడవే, ఒకప్పుడు నువ్వు గెంటివేయబడిన వాడవే, ఒకప్పుడు నీ జీవితం అసహ్యము, ఒకప్పుడు నీ జీవితం నిషేధించబడింది. కానీ ఈ రోజు సువార్త చేత నువ్వు నింపబడ్డావు కాబట్టి, యేసయ్య వాక్యము చేత నింపబడ్డావు కాబట్టి ఇప్పుడు నీవు అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తివి. చీకొట్టిన వాళ్ళ ఇంటికే నువ్వు వెళ్ళి అక్కడే నిలబడి మరలా గౌరవముగా బ్రతకబోతున్నావు. నా దేవుని కృప నిన్ను అలా నిలబెట్టబోతుంది.